సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ తింటే చాలా బాగుంటుంది కదా. ఫ్రూట్ కస్టర్డ్ అంటేనే హెల్దీ, దాన్ని ఎందుకు మనం పంచదారతో చేసి అన్హెల్దీ చేయాలి, బెల్లంతో చేసేద్దాం రండి. కడాయి హీట్ చేసి కొంచెం వాటర్ పోయండి, వాటర్ పోస్తే అడుగు పట్టుదా. 1/2 లీటర్ వరకు మిల్క్ పోసి మంచిగా బాయిల్ చేయండి. ఇది బాయిల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని పాలల్లో ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక పక్కన పాలు మరుగుతూ ఉన్నాయి కదా, దీంట్లోకి మనం పంచదార బదులు బెల్లం వేస్తున్నాం అన్నమాట. సరిపడినంత, నేనైతే కప్పు వరకు బెల్లం వేసాను. ఇది బాగా మసిలి బెల్లం కరిగిపోయేంత వరకు బాగా మసలనివ్వండి. తర్వాత మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసేయండి. ఒకసారి బాగా కలిపి ఇందులో వేసేసి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. ఇది బాగా కలిసి కొంచెం చిక్కబడినప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మరీ చిక్కగా ఉంటే చల్లారిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బాక్స్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. చల్లారేలోపు మనం ఫ్రూట్ కస్టర్డ్కి ఫ్రూట్స్ అనేవి కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న బ్లాక్ గ్రేప్స్ 1 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1 కప్పు వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న 1 కప్పు యాపిల్ ముక్కలు, 1 కప్పు పోమగ్రానైట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది కలిపేసుకుని దీనిపైన కట్ చేసుకున్న బాదం కూడా వేసుకోండి, గార్నిషింగ్కి టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 గుప్పుడు వరకు పోమగ్రానైట్ కూడా ఇలా పైన వేసుకుని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 గంటల తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.